డియర్ స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఆల్. ఈరోజు మనందరినీ ఒక అది చేయడానికి, అది అంటే ఎంటర్టైన్ చేయడానికి వచ్చిన క్లాసికల్ డాన్సర్ కన్యాకుమారి గారికి కూడా మా నమస్కారాలు. హైదరాబాదుకి చార్మినార్ ఎలాగో, ఆగ్రాకి తాజ్మహల్ ఎలాగో, మన కాలేజీకి ఫస్ట్ ర్యాంక్ రాజు అలాగా కంటిన్యూగా రాజు లాస్ట్ 3 years ఫస్ట్ ర్యాంక్ తీసుకొచ్చి మన కాలేజీకి పెద్ద ఇది అదే పేరు తెచ్చాడు. ఇప్పుడు రాజు మీ అందరికీ ఒక మోటివేషనల్ స్పీచ్ ఇవ్వబోతున్నాడు. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఎప్పుడు ప్రిన్సిపల్ సార్ నన్ను పొగడ్డమే గాని ఆయన్ని పొగిడే అవకాశం నాకు దొరకలేదు. కానీ ఈరోజు నన్ను నేను ఎక్స్ప్రెస్ చేసుకునే ఛాన్స్ నాకు దొరికింది. ఎడిసన్ బల్బ్ కనిపెట్టినట్టు, గ్రహం బెల్ ఫోన్ కనిపెట్టినట్టు మన ప్రిన్సిపల్ సార్ నన్ను కనిపెట్టారు. సార్ మీరు సైంటిస్టా? కాదు బ్లాక్ రాజా, డిస్కవరీ చేశారన్న మీనింగ్. ఏంటి సార్ అలా పొగిడేస్తున్నాడు? ముందు ముందు చూడండి. ఇంకా నాకు ఈరోజు ఈ అవార్డు రావడానికి, నేను ఈ స్టేజ్ మీద ఉండడానికి ముఖ్య కారణం నాలో ఉన్న ఎప్పుడైనా నువ్వు మాట్లాడేటప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ వచ్చినా, మాట్లాడటం చేతగా పోయినా చూడు, నాలాగా అది ఇది అని ఎలా మేనేజ్ చేస్తానో నువ్వు కూడా అలాగే మేనేజ్ చేయాలి. అది నాలో ఉందని నాకే తెలీదు, కానీ అది నాలో ఉందని గుర్తించింది మాత్రం మన ప్రిన్సిపల్ సారే. ఏంట్రా అది? గుర్తించడమే కాదు, నాలో ఉన్న అదిని పెంచి పోషించారు. ఏంటి సార్ అదే? ఏది? అదే మన ప్రిన్సిపల్ సార్ అంటుంటారు, ఎవ్వరిలో లేనిది నీలో ఏదో ఉందని. కానీ నేను నమ్మను, అది అందరిలోనూ ఉంటుంది. ఉంటది ఎందుకుండదు? ఏంటది? అదే కానీ అది లోపల ఉంటుంది. దాన్ని దాచుకోకుండా బయటికి తీసి అందరికీ చూపించండి. ముఖ్యంగా మన ప్రిన్సిపల్ సార్కి చూపించండి. ఆయనకు చూపిస్తే గుర్తించడమే కాదు, మీకు కూడా ఇలాంటి అవార్డు ఇచ్చి ప్రోత్సహిస్తారు. అమ్మ తోడుగా చెప్తున్నానండి, ఆ డైలాగ్ తో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఒకవేళ అది మీలో లేకపోతే కంగారు పడకండి. అది ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి దాన్ని పెంచుకోండి. ఊరికే పెంచుకుంటే సరిపోదు, దాన్ని కరెక్ట్ టైంలో కరెక్ట్ ప్లేస్లో వాడాలి. అప్పుడే మనమేంటో ఈ ప్రపంచానికి తెలుస్తుంది కదా ప్రిన్సిపల్ సార్? సింగిల్ మీనింగ్ కి డబుల్ మీనింగ్ కి తేడా తెలియదు. ఈడియట్. వదిలేస్తే వీడు ఎలాగే ముందుకెళ్ళిపోయేలా ఉన్నాడు. మీ అదిని ఎలా పెంచుకోవాలో ఇంకా నాయన రాజు రాజు రాజు, నువ్వు ఎక్స్ప్రెస్ చేస్తున్నట్టుగా లేదు నాయన, ఎక్స్పోజ్ చేస్తున్నట్టుగా ఉంది నాయన. రాజు మాటల్ని దయచేసి అపార్థం చేసుకోవద్దండి. అది అంటే కళ, అది అంటే నైపుణ్యం, అది అంటే విద్వత్తు. ఇది ప్రజలందరిలో వాళ్ళ అంతర్లీనంగా ఉంటుంది. దాన్ని కెరికి బయటికి తీసి పెంచి పోషించాలి అన్నదే రాజు యొక్క ఒక ఆలోచన. అవునా రాజు? అవును, నా అది మన సార్ నోట్ల నుంచి వచ్చింది. నా కర్మరా బాబు, నాకు స్కూల్లో, నాకు కాలేజీలో, నాకు యూనివర్సిటీలో, చివరికి ఇంట్లో కూడా క్లీన్ యూ సర్టిఫికెట్ ఉందిరా. ఫస్ట్ టైం నీ పుణ్యమాని డయాస్ మీద ఏకంగా ఏ సర్టిఫికెట్ ఇప్పించావు. సార్ నా సర్టిఫికెట్ లో కూడా A+ గ్రేడ్ ఉంటుంది సార్. ఈ మహామేధావికి క్లాప్స్ కొట్టి కిందకి పంపించండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సుబ్బారావు. ఏమిటి ఇలా వచ్చావు? లిఫ్ట్ కావాలా? లీవ్ కావాలి సార్. లీవా? ఎందుకు? రేపు మా ఇంటి గృహప్రవేశం ఉంది సార్, మీరు తప్పకుండా రావాలి సార్. గృహప్రవేశం అని విజిటింగ్ కార్డు ఇస్తావేంటే? అది ఇన్విటేషన్ కార్డే సార్. కార్డు సైజు పెరిగితే ఖర్చు పెరుగుద్దని. ఏమేవ్, వచ్చిన వాళ్ళందరికీ టీ కాఫీ లాంటివి ఏం ఇవ్వకు, వాళ్ళు ఇంటి దగ్గర తాగొచ్చే ఉంటారు. హలో సార్, వచ్చేసారా? వచ్చానయ్యా. ఒక్కరే వచ్చారనుకుంటారు. అబ్బే, మా ఆవిడ కూడా వచ్చింది. వంట మనిషి, పని మనిషి, తోటమాలి, డ్రైవర్, వాళ్ళ పిల్లలు అందరం వచ్చాం. అందరూ వచ్చేసారా? ఒరేయ్, టైం అవుతుంది, అవును లోపల తీసురా. ఇది ఆవా? ఏమయ్యా, ఎవరన్నా గృహప్రవేశానికి ఆవును తీసుకొస్తారు, నువ్వు నీ సైజులో దూడం తెప్పించావంటే? ఆవు అయితే హై బడ్జెట్ అవుతుందని ఏదో ఇలా లో బడ్జెట్ లో. నీలో చాలా ఉందయ్యా సుబ్బారావు. ఏదో మీ అభిమానం సార్. అర్థం. ఏమేవ్,
మా ఆవిడ సౌందర్య. నమస్తే అండి. మీ అబ్బాయి రాజు రాలేదా? వాడేదో ఇలాంటి ఫంక్షన్స్ కి మేము వాడిని తీసుకురామండి, ఇంట్లో చదువుకుంటున్నాడు. అందుకే వాడు ఫస్ట్ ర్యాంక్ రాజు. అన్ని సబ్జెక్టులో 199. మరా ఒకటి ఇదిగో ఆ ఒక్కటి ఎదవకొచ్చింది మా అబ్బాయి. డాడ్ వెదవ కాదు వెంకీ. మంకీలో ఉన్నాడు. అంకుల్ గివ్ మీ మినిట్ ఐల్ బి బ్యాక్. బై. బాయ్. రండి ఇల్లు చూపిస్తాను. రండి. ఇది హాల్ సార్, ఇల్లు చాలా బాగా కట్టుకున్నాం. ఇది కిచెన్ సార్, ఇది స్వీట్ సార్. తీసుకో. ఇందులో స్వీట్ ఎక్కడుందయ్యా? అదిగో కనపడుతుంది చూడండి సార్. హోమియోపతి గోళీల్లో ఉన్నాయి కదయ్యా. ఎగ్జాక్ట్లీ సార్. ఇదిగో అమ్మా, మళ్ళీ భోజనాలు ఉంటాయో ఉండవో? ఇదిగో త్వరగా తినేయండి. లగిచేయండి. ఇవాళ కార్తీక పౌర్ణం కదా సార్, అందరూ ఉపవాసం ఉంటారని అందుకే ఫంక్షన్ ఇవాళ ప్లాన్ చేసింది. నీలో చాలా ఉందయ్యా సుబ్బారావు. అంతా మీ అభిమానం సార్. ఇది మా వాడు రూమ్. రండదినా. అరే, మీ వార్డ్రూమ్ లో పుస్తకాలు కూడా ఉన్నాయి. వాడికి మార్కులు తక్కువ వస్తాయి కానీ పుస్తకాలు బాగానే చదువుతాడు. మీ వాడికి చదువు తప్ప చాలా హ్యాబిట్స్ ఉన్నాయి. ఏదో యూత్ కదా సార్. కొత్త ఇల్లు, కొత్త ల్యాప్టాప్. అంటే వాడి ప్రాజెక్ట్ వర్క్ కోసం సుల్తాన్ బజార్ లో సెకండ్ హ్యాండ్ లో తీసుకున్నాను సార్. ఏం ప్రాజెక్ట్ చేస్తున్నాడు చూపి. ఏ, ఛీ, ఆపు, ఆపు, ఆపు. హాయ్ పాదు డార్లింగ్. ఇంట్లో ఒక్కడనే ప్రాజెక్ట్ వర్క్ కొట్టి బోర్ కొట్టింది. ఎక్కడికన్నా బయటికి వెళ్ళి ప్రాక్టికల్స్ చేద్దామా ప్లీజ్ బంగారం? రేయ్ రేయ్ నువ్వు కిందకి రా. డాడ్ పిలుస్తున్నారు, ఐ కాల్ యూ బ్యాక్. డాడ్ వాట్ హ్యాపెండ్? ఎనీ ప్రాబ్లం? నేను పైన చాలా బిజీగా ఉన్నాను. ఏంటి హ్యాండ్లో స్టిక్ పట్టుకున్నారు? బూజు దులుపుతున్నారా? తులుపుతాను రా నీ బూజు. ఆ సిగరెట్ ప్యాకెట్ లేదా? ఆ సీడీ లేదా? ఆ జెండా లేదా? అమ్మో, అమ్మో, ఏ ప్రాజెక్ట్ వర్క్ రా? చంపేస్తారా? చేద్దామా? ఆపండి. ఆపు, దా. అడ్డగాడిద. అయినా తప్పు వాడిది కదయ్యా, నీది. నేను అలాంటివి ఎప్పుడు చూడలేదు సార్. ఛీ, అది కాదయ్యా, వాడు వాలకం చూడవయ్యా. చింపాంజీల జుట్టు, ఆ చౌపోగు, చిరిగిపోయిన ప్యాంటు, ఒంటి నిండా టాటూలు, గొర్రెలలా గడ్డం, పెదవులకి ఎగ్జాంపుల్ లా ఉన్నాడు వాడు. మా వాడిని చూడు, వాడి లైఫ్ స్టైల్, వాడి హెయిర్ స్టైల్, వాడి డ్రెస్ స్టైల్. జెంటిల్మెన్ అయ్యా, అలా పెంచాలి. ఎప్పటికైనా వాడు పెంపకం మార్చు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాకపోయినా కనీసం ఇలా క్లర్క్ అవుతాడు, లేకపోతే ఎందుకు పనికి రాకుండా పోతాడు. విశ్వేశ్వరయ్య కాలేజ్కి ఎలా వెళ్ళాలో కొంచెం అడ్రస్ చెప్తారా? ఓ విశ్వేశ్వరయ్య కాలేజ్, ఐ నో వెరీ వెల్. గో స్ట్రైట్, యూ విల్ గెట్ 360 degree circle. Take the circumference, you will get a diagonal road, bisect that, and హలో then హలో, you will get... నేను తెలుగులో అడ్రస్ అడిగితే మ్యాథ్స్ లో చెప్తున్నారేంటి? Thank you so much. థ్యాంక్స్. హలో, విశ్వేశ్వర్, మీరు విశ్వేశ్వరయ్య కాలేజా? నాది అదే కాలేజ్. మీరు సేమ్ కాలేజ్ అయినప్పుడు నా బైక్ మీద వచ్చి అడ్రస్ చూపించొచ్చు కదా. అంటే మీరు అడ్రస్ మాత్రమే అడిగారు కదండి, మీ బైక్ మీద కూర్చోమని చెప్పలేదు కదా. నా క్లాస్ కి లేట్ అయిపోతుంది, ప్రిన్సిపల్ పీరియడ్ ఉంది, మిస్ అవ్వకూడదు. నైస్ క్యాంపస్. హే మిస్టర్ పియోన్. ప్యూన్ ఏంటండి, నా పేరు సన్నీ. సన్నీ లియోన్ లాగా సన్నీ పియోన్. ఫన్నీ జోక్ కదా. జోక్ బాగుందండి. థ్యాంక్స్. ఇంతకీ ఈ కాలేజ్ బాగుందా? ప్లేస్మెంట్స్ అవుతుందా? ఖచ్చితంగా అవుతుంది. నేను కూడా ఈ కాలేజ్ లోనే చదివాను, ప్లేస్మెంట్ అయిందిగా. యా. ఏంటి మేడం, గోడకు సున్నం వేసినట్టు అలా పూసేస్తున్నావు? రా, డిన్నర్కి వెళ్దాం. నేను ఈ రేంజ్ లో మేనేజ్ చేస్తున్నాను కాబట్టి వాడు ఇంకా నన్ను మెయింటైన్ చేస్తున్నాడు. సారీ, నేను వాడితో డిన్నర్ కి బయటకు వెళ్తున్నా. దీన్ని చూడు, ఎంత సీరియస్ గా చదువుకుంటుందో. ఎవరు అదా? నువ్వే చూడు. మహేష్. మహేష్ నా బాయ్ ఫ్రెండ్. ఎంతసేపు చాటింగ్ చేస్తావే? వాట్సాప్ లో డిన్నర్ దొరుకుతుందా? డిన్నర్ రాదు కానీ డిన్నర్ ఇప్పించేవాడు వస్తాడు. అందరూ బిజీగానే ఉన్నారన్నమాట. బాయ్ పదో. ఏ, నీకెవరు బాయ్ ఫ్రెండ్ లేరా? దాంట్లో ఏముంది కొత్తగా? అందంగా ఉంటే సైడ్ కొడతారు, స్మైల్ ఇస్తే చాలు వెంటనే వచ్చి ప్రపోజ్ చేస్తారు. ఒప్పుకుంటే ప్రేమ్ దాస్, లేకుంటే దేవ్ దాస్. నాకేమో నా బాయ్ ఫ్రెండ్ గురించి చాలా డ్రీమ్స్ ఉన్నాయి. ఏంటో అవి? పోకిరిలో మహేష్ బాబులా స్మార్ట్ గా ఉండాలి, ఆర్యాలో అల్లు అర్జున్ లా స్టైలిష్ గా ఉండాలి, అబద్ధం చెప్పకూడదు, వేరే అమ్మాయికి సైడ్ కొట్టకూడదు,
హీ షుడెంట్ ఫాలో మీ, ఐ షుడ్ ఫాలో హిమ్. అన్ని చోట్లకి నేనే తెప్పించాలి. హీ షుడెంట్ ప్రపోజ్ మీ, నేనే తనకి ప్రపోజ్ చేయాలి. హలో, అయితే ఇది నిజంగా డ్రీమే. లైట్ తీసుకో. డోంట్ ఫైర్ ద ఫైర్, ఇఫ్ యూ ఫైర్ ద ఫైర్. చూడు మన కాలేజీలో 90% అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు. మిగిలిన 10% మన క్లాసులో ఉన్నారు. ఇది కరెక్ట్గా చెప్పారా, ఒక్కత కూడా బాగోదు. రే ఇటు రారా. హాయ్, బాగున్నారా? ఫోటో తీస్తా. అదేంట్రా అలా కొట్టేసి వెళ్ళిపోయింది? ఇదంతా ఫస్ట్ ర్యాంక్ రాజు గడవలేరా. ఫస్ట్ ర్యాంక్ రాజా? వాడు అసలే అమూల్ బేబీ కదరా. నువ్వంటే పిచ్చి, నీ వెనక పిచ్చి పిచ్చిగా తిరుగుతున్నా. ఎందుకంటే నేను పిచ్చి పిచ్చిగా లవ్ చేస్తున్నా. నువ్వు ఓకే అంటే పిచ్చెక్కిస్తా, కాదంటే నేనే పిచ్చోడిని అయిపోతా. కుంపలు తీసి నన్ను పిచ్చోడిని అనుకోదు కదా. షాయరీ మాత్రం మస్తున్నది బాయ్. దీన్ని ఎవడన్నా ఇంగ్లీష్లో రాస్తే జబర్దస్త్ ఉంటుంది. అరే ఫస్ట్ ర్యాంక్ రాజు. అరే రాజు, అక్కడ ఉంది చూడు, అది నా ఫిగర్. ఫిగరా అంటే డయాగ్రామా? ఫిగర్ అంటే మరి అది నీకు చెప్పిన అర్థం కదరా. ఆ అమ్మాయిని పడాలని చాలా ట్రై చేస్తున్నారా, కానీ వర్కౌట్ అయితే లేదు. నాలో ఉన్న ఫీలింగ్స్ అన్నీ తీసుకొచ్చి పేపర్ మీద రాసిన, కానీ ఇంగ్లీష్లో ఉంటే బాగుంటుంది అనిపిస్తున్నది. జరా డబ్బింగ్ చేయరా ప్లీజ్. ఓ అంతేనా, ఓకే. నువ్వంటే పిచ్చి, యు ఆర్ మ్యాడ్. యూఆర్ మ్యాడ్. వాట్? ఎస్, యూఆర్ మ్యాడ్. సారీ, ఐఎమ్ నాట్ గెటింగ్ యూ. ఇంకా గట్టిగా చెప్పాలనా? యూఆర్ మ్యాడ్. I'm madly rounding your back because I madly wants to make love to you. If you say yes, I will increase your madness. But if you say no, I'll go mad. That's why you're mad. నన్ను పిచ్చోండి అనుకుని పిచ్చి పిచ్చి కొట్టేసి వెళ్ళిపోయింది అది. ఆ తర్వాత ఏమైంది బా? ఇంగ్లీష్ వర్షన్ వర్కౌట్ కావట్లేదని తీసుకుపోయి తెలుగు వర్షన్ ఇవ్వడానికి వెళ్ళినా. నువ్వంటే పిచ్చి. ఏంటి కాలేజ్ లో నీ మీద ఏదో రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు? చెప్తా వాడి పని. ఇప్పుడు వస్తాడు కదా, అప్పుడు చెప్తా. హాయ్ సంజన, తెలుగులో రాసుకొచ్చిన. ఇట్రా అమ్మా. థ్యాంక్స్. తినయ్యేదని తెలుగు కూడా రాదా? నీ లవ్ వాట్సాప్ చేయలేదని నువ్వు రాజుగడి కలిసి నా మీద రూమర్ స్ప్రెడ్ చేస్తున్నారంట. తాట తీస్తా మళ్ళీ. అది నువ్వు రాజుగా. రే ఫస్ట్ ర్యాంక్, మా గురించి ఏం చెప్తున్నారు కాలేజ్ లో? ఎవరి గురించి? నా గురించి, నా ఫిగర్ గురించి. ఓ అదా, మీరిద్దరు పడుకున్నారని చెప్పాను. పడుకోండి. మేమా? ఎక్కడ్రా? నాకు తెలియకుండా ఎప్పుడు? హా, నిన్న కెమిస్ట్రీ క్లాస్ జరుగుతుంటే అందరూ క్లాస్ వింటుంటే మీరిద్దరూ పడుకున్నారు. అదే అందరికి చెప్పాను అంతే. అరే క్లాస్ వినలేక పడుకున్నారా? ఏదో బెడ్రూమ్ లో పడుకున్నట్టు పోజిస్తే ఎందుకు అయ్యా. అప్పుడు సంధి ఏడ కనిపిస్తాడా, ఊళ్ళో గంట కొట్టేసినట్టు కొట్టేసి వెళ్ళిపోతుంది అది. పాడు మొక్కం ఎక్కడ వాడిని వదలొద్దురా, గట్టిగా వానికి ఒకసారి. రేయ్ ఆ రాజు గారిని పిలవరా. రాజు, అరే రాజు, స్పీరియడ్ ప్రిన్సిపల్ మిస్ అవ్వకూడదు. ఆడు అట్లా పిలుస్తారు ఆడు. అరే ఫస్ట్ ర్యాంక్ రాజు. ఆ? ఏంటి నాకు లేట్ అవుతుంది, ఏమైనా అర్జెంటా? నీ సోడా. ఏ నువ్వు రాజు కదా, ఆ, అంత అర్జెంట్ గా ఎక్కడికి వెళ్తున్నావు? ప్రిన్సిపల్ పీరియడ్ మిస్ అవ్వకూడదని ఒక్క పీరియడ్ మిస్ అయినా మన ఫ్యూచర్ మొత్తం పాడైపోద్ది. అవునవును. అయితే నాకు ఒక హెల్ప్ చేసి పెడతావా? ఆ, ఓకే. అదిగో అక్కడ అమ్మాయిలు కనిపిస్తున్నారా, టైం పాస్ చేస్తున్నారు. ఇదే మాట నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్తావా? ఓ ఆ అమ్మాయా, ఐ నో హర్ వెరీ వెల్. మన కాలేజ్ అడ్రస్ తనకు చెప్పింది నేనే. ఇది కూడా చెప్తాను. ఐ విల్ డెఫినెట్లీ టెల్. వాట్ హ్యాపెన్ టు టుడేస్ గర్ల్స్? ప్రిన్సిపల్ పీరియడ్ అంటే అస్సలు సీరియస్నెస్ లేదు. హాయ్ శృతి. శృతి, ఐ హర్డ్ యువర్ మిస్సింగ్ పీరియడ్స్. కాలేజ్ మీన్స్ ఇట్స్ ఆల్ ఫన్ అండ్ గేమ్స్. ఐ నో దాట్, బట్ ఇట్స్ వెరీ రిస్కీ యు నో. ఒక్క పీరియడ్ మిస్ అయినా మన ఫ్యూచర్ మొత్తం పాడైపోద్ది.